జనవరి నెల అనగానే కళ్ళ ముందు స్ఫురించేది అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సూర్యుని పండుగ. రాశికి 30 రోజుల చొప్పున సూర్యుడు 12 రాశుల్లో సంచరిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి లేదా సంక్రమణం. ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ సందర్భాన్ని సంక్రాంతి పర్వదినంగా భావిస్తాం. సరిగ్గా జనవరి 13, 14 తేదీల్లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకు ఏడాదికి ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణ జరుగుతూ 12 సంక్రాంతులు వస్తాయి. కానీ అన్నింటికన్నా సుదీర్ఘమైన పుణ్యకాలం ప్రారంభమయ్యేది మకర సంక్రాంతి తర్వాతే. క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కొత్త వెలుగు. సంక్రాంతి కేవలం పండుగే కాదు, గొప్ప సదాచారం కూడా. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి గడియలు ఈ భూమి మీద మన జీవనం, ప్రాణం, ఆరోగ్యం, సమస్త శక్తి స్వరూపైన ఆ సూర్య భగవానుడితోనే ముడిపడి ఉన్నాయి అన్నది అనాదిగా మనం గుర్తు చేసుకుంటూ కొత్త ఉత్తేజాన్ని ఆవాహనం చేసుకుంటున్న పర్వదిన గడియలు. ప్రపంచం మొత్తానికి సూర్యుడే శక్తి కేంద్రం. ఆ కిరణ స్పర్శ లేకపోతే మన మనుగడే కష్టం. 2-3 రోజులు మన కంటికి సూర్యుడు కనబడకపోతే జీవితం నిరాసక్తంగా, మందకోడిగా, చైతన్య రహితంగా తయారవుతుంది. నిద్ర మేలుకోగానే నియంత్రించేది, మనలో ఉత్సాహాన్ని ప్రేరేపించేది, కీలక విటమిన్లను అందించేది సూర్యుడి వెలుగే. ఈ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యం. సంక్రాంతి భోగితో మొదలై ముక్కనుమతో ముగుస్తుంది. ఇల్లు చేరిన భోగభాగ్యాలకు గుర్తుగా ఇంటి ముందు భోగి మంటలతో పిల్లలందరికీ భోగి పండ్లు పోయడంతో భోగి రోజున ఆరంభమయ్యే సంబరాలు ప్రధాన సంక్రాంతి పండుగ రోజునే కాదు, ఆ తరువాత కనుమ, ముక్కనుమల వరకు విస్తరిస్తాయి. రైతన్న శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే పండగ ఈ సంక్రాంతి. బీద గొప్ప తేడా లేకుండా ఇంటిల్లపాది ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకునే పండగ కాబట్టి సంక్రాంతి వచ్చిందంటే ఊళ్ళలో ఎక్కడా లేని సందడి మొదలవుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం సకుటుంబ సపరివార సమేతంగా పల్లెలకు చేరుకుని సంతోషంగా పండుగ చేసుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బమ్మలు కళ్ళ ముందు కదలాడతాయి. బొమ్మల కొలువు, భోగి పళ్ళు, భోగి మంటలు, గంగిరెద్దుల హంగామా, హరిలో రంగ హరి అంటూ హరిదాసుల నృత్యాలు, ఇలా ఎన్నో విశిష్ట సాంప్రదాయాలు, ఆచారాలు కలుపుకున్న పండుగ ఈ సంక్రాంతి. కనుమ పండుగ రైతుల సంతోషానికి ప్రతీక. మన మనుగడకు సహకరించే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు కనుమ. అందుకే రైతన్నలంతా పశువుల కొమ్ములకు రంగులు అద్ది వాటిపైన వయ్యారంగా బంతిపూలు గుచ్చి వాటిని పూజించి మురిసిపోయే అద్భుత సందర్భానికి తెరతీస్తుంది కనుమ. ప్రకృతిలో మమేకమైన ప్రతి జీవరాశిని దైవంతో సమానంగా అర్చించే భారత సంస్కృతికి ప్రతీక ఈ కనుమ. పశువుల సహకారంతోనే మన బ్రతుకు పండింది, ధాన్యం రాశుల కుప్పగా ఇల్లు చేరింది అని గుర్తు చేసుకునే రోజు ఈ కనుమ. పశువుల కొట్టలలో పొంగలి వండి నైవేద్యం పెడతారు. పొంగలిని పశువులకు తినిపిస్తారు. సాయంత్రం పశువుల్ని అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. కనుమ రోజు మినుము తినాలి అన్న సామెత ఉండనే ఉంది కనుక కనుమ రోజు రకరకాల పిండి వంటలతో ఇళ్లన్నీ గుమగుమలాడిపోతుంటాయి. ఇక సంక్రాంతి రోజు కోడి పందాలు, ఎద్దుల పోటీలు అందరినీ అలరిస్తాయి. సంక్రాంతి అనగానే ప్రతి ఇంటి ముందు దర్శనమిచ్చేవి పెద్ద పెద్ద రంగుల ముగ్గులు, వాటిలో గొబ్బమ్మలు. ఆవు పేడతో గొబ్బమ్మలు సంక్రాంతికి శోభాయమానాన్ని తీసుకొస్తారు. రంగురంగుల రంగవల్లుల మధ్యలో గొబ్బమ్మలను ఉంచి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి వాటిపై చిరుధాన్యాలు చల్లడం, తెల్లవారుజామున పెట్టిన గొబ్బమ్మలను అసుర సంధ్యా వేళలో తీసి పిడికల్లో చేస్తారు. ఇక సంక్రాంతి సీజన్ వచ్చిందని చెప్పేది ఆకాశాన ఎగిరే పతంగులు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పతంగుల రెపరెపలు కనిపిస్తాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చిన్న పెద్ద అంతా పతంగులతో సందడి చేస్తారు. ఈ వాతావరణం పండుగకు 1 రోజుల ముందునే ప్రారంభమవుతుంది. ఊర్లో ఎక్కడ చూసినా పతంగులు వయ్యారంగా ఎగురుతూ ఆకాశంలో కొత్త రంగులను సంచరిస్తాయి. ఇక ఏ పండుగ అయినా కమ్మని పిండి వంటలతో గుమగుమలాడుతుంది. సంక్రాంతి పండుగ వస్తే ఇంట్లో నేతి అరిసెల గుమగుమలు ప్రతి వీధిన, ప్రతి పల్లెన కనిపిస్తాయి. కొత్త బియ్యంతో అరిసెలు చేస్తారు. తెలంగాణ సుప్రసిద్ధ పిండి వంటకాల్లో ఒకటైన సకినాలను సంక్రాంతికి ప్రతి ఇళ్లలో తప్పకుండా చేస్తారు.
సకినాలు చుట్టడం అనేది ఒక కళ. పద్ధతి ప్రకారం చేసిన సకినాలు కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. ఇక పండుగ సందర్భంగా చేసే తీపి పదార్థాలు నువ్వుల ఉండలు, బెల్లం, నువ్వులతో చేసే ఈ ఉండలు పర్వదినాన పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా అందరూ భోజన ప్రియులుగా మారిపోతారు. నోములు. సంక్రాంతి పండుగ ఏదైనా ఒక నోము నోచుకోవడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు మధ్య చక్కని సంబంధ బాంధవ్యాలు పెంపొందించడానికి ఈ నోములు ఉపకరిస్తాయి. ముఖ్యంగా పెళ్ళయ్యాక మొదటి నోము అతివలకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తుంటారు. ఇన్ని విశిష్టలతో కూడుకున్న సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్య పండుగ. సంక్రాంతి వచ్చిందంటే చాలు ధాన్య రాశులతో పాటు రకరకాల కళాత్మక జానపదులతో ఊరంతా కలకలలాడుతుంది. మరి ఈ సంక్రాంతి పండగ వేళ ఏ కళాకారులు మన వీధుల్లో, పల్లెల్లో సందడి చేస్తారో ఒకసారి చూద్దాం. హరిదాసు మెడలో దండ, చేతిలో చిరతలు, తంబూరాతో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ హరిలో రంగ హరి అని ఆదమరిచి పాడుతూ ఇల్లిల్లు తిరుగుతూ ఈ నెల రోజులు పల్లెల్లో వీధి వీధిన సందడి చేస్తారు. గంగిరెద్దుల వాళ్ళు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే వారు గంగిరెద్దుల వాళ్ళు. బసవన్నకు రంగు రంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకు అందంగా అలంకరించి గుడ్డి బూరాలు, కోనంగి బుడ్డలతో సహా ఇంటింటికి వచ్చి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ తమ బసవన్నలతో విన్యాసాలు చేపిస్తూ వారిచ్చే దక్షిణపై జీవనాన్ని సాగించేవారు. తమకు చిల్లర పైసలు, తమతో వచ్చిన బసవన్నకు బుట్టెడు వడ్లు అడుగుతూ ఇల్లిల్లు తిరుగుతూ పల్లెల్లో కొత్త కళని నింపుతారు. బుడబుక్కల స్వాములు పాత గొడుగు వేసుకుని బుస్కోటు తొడుక్కొని బుడుబుడుకంటూ ఢమరుకం వాయిస్తూ అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ ఇంటింటికి తిరుగుతూ భవిష్యవాణ్ణి వినిపించేవారు బుడుబుక్కల స్వామి. ఈ సంక్రాంతికి బుడుబుక్కల వాయిద్యంతో పల్లె పల్లెలు ప్రతిధ్వనిస్తారు. జంగమదేవర తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిపై విభూతి పట్టీలు పెట్టుకొని మెడలో శంఖంతో వచ్చి గంట నిండా ధాన్యం పెట్టమని శుభోదయం పలికేవారే జంగమదేవరలు. సంక్రాంతి వేళ పల్లె పల్లెల్లో ఉదయమే జంగమదేవరలు శుభోదయం పలుకుతూ పల్లెల్లో కొత్త సంతోషాన్ని నింపుతూ ఉంటారు. పిట్టల దొర పిల్లలని పెద్దలని సంతోషపరుస్తూ కూసిన కూత కూయకుండా వసపిట్టల బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్ని ఆనందపరిచేవాడే పిట్టల దొర. తరతరాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలని, కళలని ముందు తరం వారికి తెలపడం మన బాధ్యత.